సంబంధమైనదైతే అది విశ్వాసాన్ని ఇంకా అదేంటంటే రేకెత్తిస్తుంది, అభివృద్ధిలోకి నడిపిస్తుంది, పురోగాభివృద్ధిలోకి నడిపిస్తుంది. ఈ ఆధ్యాత్మిక జీవితం అనేటువంటిది చాలా గొప్ప అద్భుతమైనటువంటి వరం లాంటిది. ఒక రకంగా చెప్పాలంటే ఇది మనకు ఒక దిక్సూచి లాంటిది. మనకు గైడ్ చేస్తుంది, లీడ్ చేస్తుంది, బెండ్ చేస్తుంది. బెండెక్షన్ అంటే ఆశీర్వాదం ఎలా రావాలో కూడా తెలియజేస్తుంది. వాత వేయబడిన మనస్సాక్షిలో ఏ రకమైనటువంటి మార్పు ఉండదు. లోకంలో ఒకప్పుడు ఎలా ఉన్నారో సేమ్ ఇప్పుడు అలాగనే ఉన్నారు. బల్ల తీసుకుని ఉంటారు, బలహీనంగానే ఉంటారు, రోగులుగా ఉంటారు, నిద్రించు వారిగా ఉంటారు. మొదటి కొరింథీ పత్రిక 11వ అధ్యాయం 29, 20, 30 వచనాల్లో చెప్పడం రీతిగా చదవనక్కర్లేదు, వినండి. వాళ్ళు అనేకులు బలహీనులుగా, రోగులుగా, నిద్రించు వారిగా ఉన్నారు. కారణం ఏంటంటే వాత వేయబడిన మనస్సాక్షి. ఇప్పుడు ఎవరైనా తీసుకుపోతున్నటువంటి వాళ్ళు పక్కన నుంచి, నేను 5 ఏళ్ల క్రితం తీసుకున్నాను, 1 సెంటు భూమి కూడా కొనుక్కోలేకపోయాను, నువ్వు తీసుకొని ఏం సాధిస్తావు చెప్పు, చాలు. ఏ మనస్సాక్షి అది? వాత వేయబడిన మనస్సాక్షి. నేను చాలా సందర్భాలు అనుకునేవాడిని, ఆత్మీయంగా దైవికంగా దేవుని మందిరాల్లో ఎదుగుతున్నటువంటి వాళ్ళు, సంవత్సరాలుగా ఉన్నటువంటి వాళ్ళు ఎందుకని అభివృద్ధి చెందలేరు, ఎందుకని వాళ్ళ జీవితాల్లో ఆశీర్వాదం వాళ్ళు చూడలేరు అని ఒక వేదనతో ఉండేటువంటిది. ఒకరోజు దేవుని సన్నిధానంలో ప్రార్థన చేసుకున్నప్పుడు నాకు గుర్తు అయిన మాట ఏమనంటే, ప్రభు నాకు తెలియజేసినటువంటి ఒక చిన్న వచనం ఏమనంటే, నేను వాళ్ళ నోటికి సమీపంగా ఉంటాను, వాళ్ళ హృదయానికి దూరంగా ఉంటాను. ఇర్మియా గ్రంథం 12వ అధ్యాయం 1వ వచనం ఉంటుంది ఆ మాట. దేవుని నమ్ముకొని దేవుళ్ళు ఎదుగుతున్న మనం యెహోవాతో వాదిస్తూ ఉంటాం, వాద వివాదాలు పెట్టుకుంటూ ఉంటాం. యెహోవా నేను నీతో వాదించినప్పుడు నీవు నీతిమంతుడుగా కనబడదు అన్నాడు. దేవుడు అంట వాళ్ళకి నోటికి సమీపంగా ఉంటాడంట. యేసు 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 రక్తమే జయం, లేదంటే అలాగని ఇలాగని ప్రభా 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 కనికరిస్తాడు. నోటికి సమీపంగా ఉన్నాడు, కానీ హృదయానికి ఎలా ఉన్నాడంట? దూరంగా ఉన్నాడంట. ఒక చిన్న ఉదాహరణ మీకు గుర్తు చేస్తాను. ఒక పెద్ద ఆయన తన ముందున్నటువంటి 3 వ్యక్తుల దగ్గర వింతగా ప్రవర్తించాడు. ఒకడినేమో కౌగిలించుకున్నాడు, ఒకడినేమో భుజం తట్టాడు, మూడవడిని అయితే అసలు చూసి చూడనట్టుగా వెళ్ళిపోయాడు. ఇప్పుడు ఆ పెద్ద ఆయన ఈ 3లో ఎవరిని ఎక్కువగా ప్రేమించినట్టు? మళ్ళీ చెప్తున్నాను, ఒక పెద్ద ఆయన 3 ఎదురుగా ఉన్నటువంటి వాళ్ళ దగ్గర ఒక వింతగా ప్రవర్తించాడు. ఒకరినేమో కౌగిలించుకున్నాడు, రెండవడిని భుజం తట్టాడు, బలకరిచాడు, బాగున్నావా అన్నాడు. మూడవడిని అయితే చూసి చూడనట్టుగా పక్క వెళ్ళిపోయాడు. ఇప్పుడు ఆ పెద్ద ఆయన ఎవరిని ఎక్కువగా ప్రేమించినట్టు చెప్పండి టీచర్ గారు? అమ్మా, కౌగిలించుకున్న ఆయన్ని. ఎందుకు ఆయన్ని కౌగిలించుకున్నాడు అంటే మనం ఏమనుకుంటున్నాం, ఎక్కువగా ప్రేమించాడు కాబట్టి కౌగిలించుకున్నాడు అనుకుంటున్నాం. కానీ ఆధ్యాత్మిక జీవితం కోణంలో ఆధ్యాత్మికంగా ఆత్మీయంగా చూస్తే వాడు బలహీనుడు కాబట్టి కౌగిలించుకున్నాడు. అంటే వాడు ఒక ఆమె కొన్ని సంవత్సరాలు మందిరంగా దూరమై మళ్ళీ ఏదో ఎట్లాగో మొత్తానికి కనెక్ట్ అయ్యి వచ్చిండండి. ఆమె చదువుతుంది, తన్ను తాను తగ్గించుకున్నాడు. ఆ సందర్భం అది 18-14 లూకాసు వార్త చెప్తున్నారు పాస్టర్ గారు. తన్ను తాను అంటే ఆయన అంటున్నాడు, పాస్టర్ గారు ఆల్రెడీ తన్నావుగా అమ్మా. తన్ను తాను అంటే ఆల్రెడీ తన్నావు కదా, తన్నిన నీవేమయ్యావు, ఇప్పుడు తిరగబడిన నీవు నీ తెక్క కుదిరి మళ్ళీ వచ్చావు, ఇంకా మళ్ళీ తన్నమాకమ్మా, కూర్చో అన్నాడు, చదవమాక ఇంకా. అంటే ఇక్కడ అర్థం ఏంటి అని అంటే, పూర్తిగా వాత వేయబడిన మనస్సాక్షి కలిగి ఉంటే నీ జీవితంలో ఎప్పటికీ అభివృద్ధిని చూడలేవు. కానీ సిలువ వేయబడినటువంటి అనుభవాన్ని కలిగి ఉంటే ఆ స్వర్గ ప్రాప్తిని పొందగలుగుతాం. అందుకే దేవదాసయ్య గారు ఒక మంచి మాట అంటారు, నీ బుద్ధి మారితే నీకు శుద్ధి కలుగుతుంది అంటారు. ఏం మారాలి చెప్పండి అందరూ? ఏం మారాలి? బుద్ధి మారాలి. ట్రాన్స్ఫార్మ్, రూపాంతరం చెందాలి అంటే, బోర్న్ అగైన్, తిరిగి జన్మించాలి అని అంటే కావాల్సింది ఏంటంటే బుద్ధి మారాలి అని అంటాడు. బుద్ధి మారితే నీకు శుద్ధి కలుగుతుంది, శుద్ధి కలిగితేనే నీకు సిద్ధి ప్రాప్తిస్తుంది అంటాడు. ఏం మారాలి? బుద్ధి మారాలి.
బుద్ధి మారితే ఏమొస్తుంది? శుద్ధి కలుగుతుంది. ఏ శుద్ధి? ఆత్మశుద్ధి కలుగుతుంది. అందుకంటాడు ఆత్మశుద్ధి లేని ఆచార సాంప్రదాయాలు ఎందుకు అంటాడు. ఎప్పుడైతే నీకు శుద్ధి కలుగుతుందో ఇంకా ఫిక్స్, నీకు టికెట్ కన్ఫామ్ అయిపోయినట్టే. ఏంటిది? సిద్ధి ప్రాప్తిస్తుంది. సామెతలో ఒక మంచి మాట ఉంటుంది, సిద్ధించిన మనోవాంఛ జీవవృక్షము అంటాడు. ఏంటిది అది? సిద్ధించిన మనోవాంఛ జీవవృక్షము. నువ్వు వినాలి, విన్నది ఏదైతే ఉందో దానిని ఆలకించాలి. ఫస్ట్ ముందు ఆలకించుము, వినాలి. వినదంత అంటాడు ఆయన. ఫస్ట్ ఆ కుమారి ఆలకించుము. రెండోది అంటాడు ఆలోచించుము. ఆలోచించినటువంటి నీవు చేయవలసింది ఏమంటే చెవియొగ్గాలి, దాన్ని యాక్సెప్ట్ చేయాలి, అంగీకరించాలి. అంగీకరించినటువంటి నీవు ఆశీర్వదించబడాలి అని అంటే ఆయన దగ్గర ఏం చేయాలంటే సాగిలపడాలి. ప్రశ్న, వాత వేయబడిన మనస్సాక్షిగా ఉన్నావా? సిలువ వేయబడినటువంటి మనస్సాక్షితో ఉన్నావా? మళ్ళీ ఇంకొక మార్గంలో మనం చూస్తాం. క్రైస్తవ సంఘాలలో ఆత్మీయ జీవితాల్లో ఎదుగుతున్నామని చెప్పుకుంటున్నటువంటి మనం ఈ యొక్క రెండిలో ఎక్కడైనా ఉన్నామేమో చూడాలి. ఒకటి సిలువ వేయబడిన అనుభవమా, రెండోది వాత వేయబడిన అనుభవమా. రెండోది, ఆర్ యు సాటిస్ఫాక్షన్ డివోటీ ఆర్ సాక్రిఫైస్ డివోటీ? ఎక్కువ నేను మీకు రైమింగ్ వర్డ్స్ గుర్తు చేస్తాను, నాకు అది ఇష్టం, గుర్తుంటుందని. ఆర్ యు సాటిస్ఫాక్షన్ డివోటీ ఆర్ సాక్రిఫైస్ డివోటీ? అంటే సంతృప్తికరమైన క్రైస్తవుడువా, త్యాగపూరితమైన క్రైస్తవుడివా? సంతృప్తికరమైనటువంటి వాడనంటే ఆదివారం వచ్చి దేవుని సన్నిధానంలో గడిపి వెళ్ళిపోయేవాడు. ఆయనకి ఇవ్వబడినటువంటి వాటిలో, ఆయన సంపాదించినటువంటి దాంట్లో కృతజ్ఞత చెల్లించి వెళ్ళేటువంటి వాడు సంతృప్తికరమైనటువంటి వాడు. వాడు ఎలా ఉంటాడంటే, నేను నా ఇంటి వారు యెహోవాను సేవించుదుము. కరోనా వచ్చిన పక్కింటోడికి సంబంధం లేదు, ముందోడికైనా సంబంధం లేదు, ఏమి నాకు నా ఇంటి ప్రభు చుట్టూ కూడా ఏముంది? ప్రభు రక్తం ఉంది, ప్రభు కాపుదల ఉంది, ప్రభు కటాక్షం ఉంది అని అనుకునేవాడు. సంతృప్తికరమైన వాడు. సాక్రిఫైస్ డివోటీ అని అంటే సమస్తాన్ని ప్రభు కొరకు అర్పించేటువంటి వాడు. ప్రభు రక్తం చిందించింది సంతృప్తికరమైన క్రైస్తవుల కోసం కాదు, తాను ఎలా జీవించాడో తన వలే ఎవరైతే జీవిస్తారో అటువంటి వారి కొరకే అది ఉపయోగం, కానీ లేకపోతే అది వృధా అవుతుంది. ఇక్కడ గమనించాల్సిన, సిద్ధించిన మనోవాంఛ, నా మనోవాంఛ సిద్ధించాలి, అది జరగాలి, అది జీవవృక్షంలాగా ఎల్లకాలం అది గొప్పగా ఉండాలనుకుంటున్న తప్పిస్తున్నటువంటి మనం ఒక ప్రశ్న వేసుకోవాలి, నేను నిజంగా సంతృప్తికరమైనటువంటి వాడినా, త్యాగపూరితమైనటువంటి దాన్నా? ఎంతమంది లేరు? ఒక దైవ సేవకుడు రాస్తాడు, దాంట్లో ఆ మాట ఇలా ఉంటుంది, నీ రాబడి ఎంత, నాకిచ్చినదెంత. ఒకసారి ఫీజులు ఎగిరిపోయినాయి ఫస్ట్ నేను ఆ పాట విన్నప్పుడు. ఇదేందిరా డైరెక్ట్గా మనిషే మాట్లాడుతున్నట్టుగా, ఎదురుగా ఉండి మాట్లాడుతున్నట్టుగా ఉండింది. ఆ రాసిన వాడిని ఎవడో కానీ గొప్పోడు బాగా రాశాడు. నీ రాబడి ఎంత, నాకిచ్చినదెంత, ఇచ్చావు గాని అననీయవేగా, ఇచ్చావు గాని సప్పీరావే, ఇచ్చెదవా ఇప్పుడైనా బర్నాబాబోలి. బర్రబా ఏం చేశాడు? తన కొంచెమే భూమి ఉంటే మొత్తం అమ్మేసి అపోస్తలుల పాదాల దగ్గర పెట్టేసి ఆగిపోయాడు. అతన్ని ఏమంటారంటే హెచ్చరిక పుత్రుడు, కింద ఫుట్ నోట్లో ఉంటుంది, ఆదరణ పుత్రుడు, అతని పేరే బర్నబా అని ఉంటుంది. అసలు ఈ బర్నబా లెవెల్ ఎక్కడికి వెళ్ళిపోయింది అని అంటే, అపోస్తలుడైన పౌలుని కూడా ప్రోత్సహించి సేవలోకి నడిపించే వ్యవహార దక్షత కలిగినటువంటి వాడుగా ఒక హై రేంజ్కి వెళ్ళిపోతాడు. ఎవరైనా సిలువ వేయబడిన మనస్సాక్షి కలిగిన వాడు. ఒక అపోస్తలుడైన పౌలుకి బ్యాక్ బోన్ ఎవడన్నా ఉన్నాడరా సపోర్ట్ అంటే ఎవరంటే బర్నబానే. ఇప్పుడు మనకు ఒక మాట గుర్తొస్తుంది, గమలీయేలు ఉన్నాడు కదా అంటే, గమలీయేలు నేర్పించింది ధర్మశాస్త్రం, ఏం నేర్పించలేదు? ఏ కృపాసువార్త తెలీదు గమలీయేలుకి. ఈ గమలీయేలు ఎవడు అని అంటే, అప్పట్లో ఉన్న తత్వశాస్త్రం బాగా తెలిసినటువంటి సోక్రటీసు అటువంటి వాళ్ళతో చెందినటువంటి వాడు. ఈ సోక్రటీస్ లాంటిటువంటి వాళ్ళతోటి ఉండేటువంటి వాడు.
ఆయన దగ్గర ఉన్నటువంటి తత్వం నేర్చుకున్నవాడు గమలియేలు. అదే గమలియేలు పాదాల దగ్గర కూర్చున్నటువంటి నేర్చుకున్నటువంటి వాడు అపొస్తలుడైన పౌలు. ఎప్పుడైతే ఈ యొక్క బర్నబా సాక్రిఫైస్ డివోటీ అంటే ఒక రకంగా పూర్తిగా త్యాగపూరితమైనటువంటి సేవ చేస్తున్నటువంటి ఈ బర్నబాను చూసి నాకు నేర్చుకున్నాడు. ఏమైతే నేర్చుకున్నాడో తన జీవితంలో దాన్ని కొనసాగిస్తూ ఒక మంచి మాట చెప్తాడు. గలతీ పత్రిక 2వ అధ్యాయం 20 వచనంలో ఈ విధంగా రాయబడింది. కొన్ని మాటలు చెప్పి తొందరగా ముగిచ్చేస్తాను. గలతీ పత్రిక 2వ అధ్యాయం 20 వచనం చూద్దాం. పౌలు యొక్క సాక్ష్యం ఎలాగ ఉంటుందో చూస్తాం. చూడండి, నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను. సిలువ వేయబడి ఉన్నాను అని అంటే సిలువ వేసుకోవడం కాదు.